ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన సినిమాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. పోయిన సినిమా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఆ తర్వాత ఆయన సినిమాలు థియేటర్లకు రిలీజ్ కాలేదు. సెట్స్ మీద ఉన్న 3 సినిమాలు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారట. ప్రస్తుతం హరిహర వీరమ్మల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు ఆయన. ఈ 2 సినిమాలని ఏడాదిలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే కుంభమేళాకి వెళ్ళారు. ఆ టైంలో ఆయన బాడీ షేమింగ్పై చాలామంది విమర్శలు చేశారు, ట్రోలింగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఆయన. కానీ ఆయనపై చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన బాడీ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. గత సినిమాలో చూడండి ఆయన బాడీ ఎలాంటిదో. మార్షల్ ఆర్ట్స్ కూడా చేశారు ఆయన. అది ముందు గమనించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.